హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది వేరే మోడల్, దీనికి గ్యారంటీ ప్రాబ్లం వస్తుంది, ఇంపార్టెంట్ మనకి, జాగ్రత్తగా చూడండి. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ బై యూజింగ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఒక మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇంటర్మీడియట్లో ఉంటుంది ఓన్లీ ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే కనుక ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఫార్ములా రాసి మనకి డెటర్మినెంట్ యొక్క వాల్యూ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇన్వర్స్ వస్తుంది. కానీ ఏది యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి మనము ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఇలా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయకూడదు. ఇంకా ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి, ఓకేనా? ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఉంటే కనుక ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ని ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేసినా సరే ఆ మ్యాట్రిక్స్ అనేది చేంజ్ కాదు. నెంబర్స్ ఉన్నాయంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ అలా నెంబర్స్ ఉన్నాయంటే కనుక ఆ నెంబర్స్ని మనం 1తో మల్టిప్లై చేయడం వల్ల నెంబర్ యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు. 2ని 1 ఇంటూ 2 రాసి మళ్ళీ 2నే వస్తుంది. 3ని 1 ఇంటూ 3 రాసి కనుక 3నే వస్తుంది. 4ని 1 ఇంటూ 4 రాసి కనుక 4ఏ వస్తుంది. అలా ఒక మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయడం వల్ల ఆ మ్యాట్రిక్స్ అనేది చేంజ్ కాదు. అంటే ఏ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు, ఇక మనం ఐ ఇంటూ ఏ రాసినా ఏనే వస్తుంది, లేదా ఏ ఇంటూ ఐ రాసినా సరే మళ్ళీ ఏమొస్తుంది మనకి ఇక్కడ ఏనే వస్తుంది. 2ని 1 ఇంటూ 2 రాసినా 2 ఇంటూ 1 రాసినా 2నే వస్తుంది. అంటే నెంబర్స్ని 1తో మల్టిప్లై చేయడం వల్ల మనకి నెంబర్స్ యొక్క వాల్యూ చేంజ్ కావు. మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేయడం వల్ల ఆ మ్యాట్రిక్స్ అనేది ఏం కాదు, ఇక మనకి చేంజ్ కాదు. అంటే ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఏం రాసుకోవచ్చు, ఐ ఇంటూ ఏగా రాయొచ్చు, లేదా ఏ ఇంటూ ఐగా రాయొచ్చు. ఇలా మనం రాసిన తర్వాత దీని నుంచి మనం ఏకి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఇంకా ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా అప్లై చేయాలి అంటే కనుక ఏ అంటే మనకి గివెన్ మ్యాట్రిక్స్ ఉంటుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏ అనేది ఏ ఆర్డర్ మ్యాట్రిక్స్ ఉంటుందో ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి అదే ఆర్డర్ రాసుకోవాలి. ఏ అనేది ఆర్డర్ ఇక్కడ మనకి 3/3, కానీ 3/3 ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాస్తే కనుక 1 0 0 0 1 0 0 0 1 ఇక్కడ ఉండేటువంటి ఏ అంతే రాసేస్తాం. లెఫ్ట్ సైడ్ ఏ దగ్గర ఏ మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ రాసుకోవాలి, ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాయాలి. ఇక్కడ ఉండే ఏని అంతే ఉంచిన తర్వాత ఇంకా ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి ఏ మ్యాట్రిక్స్ని రిడక్షన్ ఫార్ములాకి చేంజ్ చేయాలి. మన రిడక్షన్ ఫార్ములాకి ఎలా నార్మల్ ఫార్ములాకి ఎలా చేంజ్ చేయాలంటే కనుక ముందు ప్రాబ్లంలో చూసాం, ముందు మోడల్లో నార్మల్ ఫార్ములాకి ఎలా చేంజ్ చేస్తున్నాం, ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే 2 ఎలిమెంట్ 0 చేస్తాం. తర్వాత ఫస్ట్ కాలంలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని రిమైనింగ్ కాలమ్స్లో 0 చేస్తాం. కానీ ఇక్కడ మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రమే అప్లై చేసి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఏ మ్యాట్రిక్స్ని ఎలా చేంజ్ చేయాలి అంటే కనుక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్లోకి చేంజ్ చేస్తే కనుక ఇక్కడ వచ్చేటువంటి మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మీద ఆపరేషన్స్ అప్లై చేంజ్ చేస్తే కనుక ఇక్కడ ఉండే మ్యాట్రిక్స్ చేంజ్ అయిపోతుంది, ఇక్కడ ఐ వస్తుంది. అంటే ఐ ఈక్వల్ టు ఏముంది, రైట్ సైడ్ ఏ ఉంది, ఇక్కడ వచ్చేటువంటి మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే కనుక ఏ యొక్క ఇన్వర్స్ అవుతుంది. ఏ యొక్క ఇన్వర్స్ ఎందుకు అవుతుంది అంటే కనుక ఒక మ్యాట్రిక్స్ని దాని యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసేప్పుడు మాత్రమే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ ఆల్రెడీ ఉంది, దాని పక్కన ఉండే మ్యాట్రిక్స్ కంపల్సరీ ఏమవుతుంది, దాని యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అయితేనే మల్టిప్లై చేస్తేనే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ని ఐ ఇంటూ ఏగా రాసి ఇక్కడ ఏ అంటే కనుక గివెన్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాసిన తర్వాత ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ మాత్రమే అప్లై చేసి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఏ మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా చేంజ్ చేస్తే కనుక ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ దగ్గర ఏదైతే వస్తుందో రైట్ సైడ్ అదే దాని యొక్క ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో? ఇంకా ప్రాబ్లం చేసేటప్పుడు చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది, జాగ్రత్తగా చూడండి, ఓకేనా? మనం లెట్స్ ఏ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏగా రాసినాం. ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయడం వల్ల ఆ మ్యాట్రిక్స్ చేంజ్ కాదు కాబట్టి ఏ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ రాస్తాం. ఏ అంటే కనుక గివెన్ మ్యాట్రిక్స్లో ఉంది మనకి, కాబట్టి ఏ దగ్గర ఎలిమెంట్స్ ఏం కనిపిస్తున్నాయి, ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్స్ 1 2 1 ఉంది. సెకండ్ రోలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 3 2 3 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రోలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 1 1 2 ఉంది. ఈక్వల్ టు రైట్ సైడ్ ఏం రాసాం,
ఐ ఇంటూ ఏ. ఐ అనేది ఏ మ్యాట్రిక్స్ మనకి ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏ ఆర్డర్ రాయాలి? గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఆర్డర్ అయితే ఉంటుందో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క అదే ఆర్డర్ రాయాలి. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఏ ఆర్డర్ 3/3 కాబట్టి ఐ దగ్గర 3/3 ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాస్తే కనుక 1 0 0 0 1 0 0 0 1 అవుతుంది. అది ఐ అవుతుంది. ఇంటూ ఏ ఉంది, ఆ ఏని మనం చేంజ్ చేస్తుంటే అవసరం లేదు, దాన్ని అంతే ఉంచేసేయండి. ఇంకా ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఏ మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా మార్చాలి. ఐడెంటిటీగా మ్యాట్రిక్స్గా మార్చేటప్పుడు ఫస్ట్ రోలో ఉండేటువంటి ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని కింద ఉండే 2 ఎలిమెంట్స్ 0 చేయాలి. అంటే ఇక్కడ ఉండే వాల్యూ 0 కావాలి, ఇక్కడ ఉండే వాల్యూ 0 కావాలి. సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక సెకండ్ రో చేంజ్ అవుతుంది కాబట్టి R2 × 2. ఇంకా ఆపరేషన్స్ ఎలా అప్లై చేయాలో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. పైన ఉండే 1 తోటి R2ని మల్టిప్లై చేస్తే కనుక 1 × R2 వస్తుంది. కింద ఉండే 3 తోటి R1ని మల్టిప్లై చేస్తే కనుక 3R1 వస్తుంది. రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో గుర్తు మైనస్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రో దగ్గర వాల్యూ 0 కావాలి అంటే కనుక థర్డ్ రో చేంజ్ అవుతుంది. రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒకదానిలో తీసేసి కనుక 0 వస్తుంది. కాబట్టి R3 - R1 వస్తుంది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ సెకండ్ రో చేంజ్ అవుతుంది, థర్డ్ రో చేంజ్ అవుతుంది. ఫస్ట్ రో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ రో రెండు ఎలిమెంట్స్ యాక్సెస్గా అయ్యి ఉంటాయి. 1 2 1 వస్తుంది. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 అవడానికి ఆపరేషన్ అప్లై చేస్తాం కాబట్టి వాల్యూ కంపల్సరీ 0 అవుతుంది. ఇంకా నెక్స్ట్ వాల్యూస్ ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. మీకు రాకపోతే కనుక పక్కన ఇలా రాసుకోండి. సెకండ్ రో ఆపరేషన్ చేసాం R2 - 3R1. ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర 0 ఎలా వస్తుంది? R2లో ఫస్ట్ వాల్యూ 3 ఉంది, -3 ఇంటూ R1 అంటే దానిపైన ఉండే వాల్యూ 1 ఉంది. 3 - 3 అంటే వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూస్తే కనుక R2లో సెకండ్ ఎలిమెంట్ 2 ఉంది, -3 ఇంటూ ఈ 2 ఇక్కడ R1 దగ్గర వాల్యూ ఎక్కడ రాయాలి? ఈ 2 పైన R1లో ఏదైతే ఉందో ఆ వాల్యూ రాసుకోవాలి. = 2 - 3 × 2 6. 2 - 6 అంటే కనుక -4 అవుతుంది. మీకు తెలియకపోతే అలా సింప్లిఫై చేసుకొని పక్కన రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత థర్డ్ వాల్యూ చూస్తే కనుక R2లో థర్డ్ వాల్యూ 3 ఉంది, -3 ఇంటూ 3 పైన R1లో ఉండే వాల్యూ చూస్తే కనుక 1 ఉంది. = 3 ఇంటూ 1 అంటే కనుక 3 అవుతుంది. 3 - 3 అంటే వాల్యూ 0 అయిపోతుంది. అలా వాల్యూస్ మనం పక్కన ఆపరేషన్ రాసుకొని సింప్లిఫై చేసుకుంటూ తప్పకుండా వాల్యూ రాయాలి. ఇంకా థర్డ్ రో ఆపరేషన్ చాలా ఈజీగా ఉంది. ఏం చేస్తున్నాం? R3 - R1. R3లోంచి R1 తీసేస్తే కనుక 1 - 1 0 వస్తుంది. 1 - 2 -1 వస్తుంది. 2 - 1 1 అవుతుంది. అలా ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని కింద ఉండే 2 ఎలిమెంట్స్ 0 చేయాలి. ఓకేనా? ఒక ఆపరేషన్ అప్లై చేసిన తర్వాత ఏదైనా ఒక రోలో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఒక నెంబర్తో డివిజిబుల్ అయితే కనుక డివైడ్ చేసేయచ్చు. సెకండ్ రోలో మనకి అన్ని 0 ఉన్నాయి, ఒక నెంబర్ మాత్రమే ఉంది. ఇలా చేసేటప్పుడు ఇంకొద్దిగా ఉంది అయిపోలే. ఈక్వల్ రైట్ సైడ్ చూడండి I × A ఉంది. మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ ఉంది అంటే కనుక లెఫ్ట్ సైడ్ దేనితో మల్టిప్లై చేస్తామో రైట్ సైడ్కి అదే మల్టిప్లై చేస్తాం. లెఫ్ట్ సైడ్ 2తో మల్టిప్లై చేసి 2x వస్తుంది. రైట్ సైడ్ దాన్ని అంతే రాయం. కాబట్టి లెఫ్ట్ సైడ్ 2తో మల్టిప్లై చేస్తే ఏం చేయాలి? రైట్ సైడ్ 2తో మల్టిప్లై చేయాలి. 2 × 2 4 అవుతుంది. అలా ఇక్కడ మనకి మ్యాట్రిక్స్లో లెఫ్ట్ సైడ్ ఆపరేషన్స్ అప్లై చేసాం కాబట్టి రైట్ సైడ్కి ఏం చేయాలి? సేమ్ ఆపరేషన్ అప్లై చేయాలి. రైట్ సైడ్ ఆపరేషన్ అప్లై చేసేటప్పుడు మీకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఏముంటుంది? ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంది, ఏ ఉంది. రెండింటి మీద అప్లై చేయాలా, ఒకదాని మీద మాత్రం అప్లై చేయాలా, ఏకి అప్లై చేయాలా, ఐకి అప్లై చేయాలని? ఏకి అప్లై చేస్తుంటే అవసరం లేదు. దీన్ని ఐగా మారుస్తున్నాం కాబట్టి A × A 1 I అవుతుంది. ఇక్కడ ఏ అంతే ఉంచేసి దీన్ని A 1గా చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెండింటిని ఎందుకు మల్టిప్లై చేయకూడదు అంటే కనుక మనకి ఇలా ఉందనుకోండి, x = 2y ఉంది అనుకోండి. దీన్ని బోత్ సైడ్ 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 2x = రెండు మల్టిప్లై చేస్తామా? మల్టిప్లై కానప్పుడు ఏదో ఒకదాన్ని మాత్రమే మల్టిప్లై చేస్తాం కాబట్టి రైట్ సైడ్ ఉండే 2 మ్యాట్రిక్సెస్లో ఒక మ్యాట్రిక్స్ని మాత్రమే మల్టిప్లై చేయాలి. అది కూడా దేన్ని మల్టిప్లై చేయాలి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని మాత్రమే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయడం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం ఆపరేషన్స్ అప్లై చేస్తున్నాం. కాబట్టి లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్ మీద ఏ ఆపరేషన్స్ అయితే అప్లై చేసామో రైట్ సైడ్ కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మీద అదే ఆపరేషన్ అప్లై చేయాలి. కాబట్టి రైట్ సైడ్లో ఫస్ట్ మ్యాట్రిక్స్ మీద అప్లై చేస్తే కనుక సెకండ్ రో చేంజ్ అవుతుంది, థర్డ్ రో చేంజ్ అవుతుంది. ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్స్ యాక్సెస్గా అయ్యి ఉంటాయి. 1 0 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో ఏం చేస్తున్నాం?
R2 minus 3 R1 0 minus 3 into 1 0 minus 3 అంటే కనుక మైనస్ 3 వస్తుంది. నెక్స్ట్ 1 minus 3 into 0 1 minus 0 వస్తుంది అంటే వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ 0 minus 3 into 0 minus 0 వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో చూస్తే కనుక R3 minus R1 0 minus 1 minus 1 0 minus 0 1 minus 0 1 అవుతుంది. ఇంటూ పక్కనే ఉంది ఏ ఉంది. ఒక రోలో ఉండేటువంటి వాల్యూస్ అన్ని ఏదైనా డివిజిబుల్ అయితే డివైడ్ చేయొచ్చు. సెకండ్ రోలో ఒకే వాల్యూ ఉంది కాబట్టి డివైడ్ చేస్తున్నటువంటి అవసరం లేదు. నెక్స్ట్ తర్వాత చూడండి. నెక్స్ట్ తర్వాత స్టెప్లో ఏం చేయాలి? సెకండ్ రోలో ఉండేటువంటి సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని పైన ఉండే వాల్యూ 0 చేయాలి, కింద ఉండే వాల్యూ 0 చేయాలి. దీని పైన ఉండే వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. 2 ఏ రోలో ఉంది? ఫస్ట్ రోలో ఉంది కాబట్టి ఫస్ట్ రోని చేంజ్ చేయాలి. నేను చెప్పాను ఆల్రెడీ ఆపరేషన్స్ వచ్చినప్పుడు 2 ఉంది 4 ఉంది, కామన్ ఫ్యాక్టర్ 2 అవుతుంది కాబట్టి ఇక్కడ 4 తోటి R1ని మల్టిప్లై చేసి 2 తోటి R2ని మల్టిప్లై చేయడం కంటే కనుక ఫస్ట్ రోని 2తో మల్టిప్లై చేసి రెండింటిని యాడ్ చేసి కనుక వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి R1 టెన్స్ ఏం చేసి సరిపోతుంది? 2 into R1 రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఏం చేయాలి? ఇంకా R2ని యాడ్ చేసి కనుక R1 దగ్గర వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలంటే కనుక R3 టెన్స్ 4 తోటి R3 మల్టిప్లై చేయాలి. రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ 1 into R2 అంటే కనుక R2 అవుతుంది. R1 చేంజ్ అవుతుంది, R3 చేంజ్ అవుతుంది, R2 మాత్రమే యాస్టేజ్గా అంతే ఉంటుంది. కాబట్టి R1 ఏం చేస్తున్నాం? 2తో మల్టిప్లై చేసి సెకండ్ రోకి యాడ్ చేస్తున్నాం. 2 into 1 2 ప్లస్ 0 అంటే కనుక వాల్యూ 2 వస్తుంది. 2 into 2 4 ప్లస్ మైనస్ 4 అంటే కనుక 0 అవుతుంది. నెక్స్ట్ 2 into 1 2 ప్లస్ 0 అంటే కనుక 2 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వట్లేదు కాబట్టి 0 minus 4 0 అంతే ఉంటుంది. థర్డ్ రో ఏం చేస్తున్నాం? 4R3 minus R2 4తో మల్టిప్లై చేసి R2ని తీసేస్తున్నాం. 4 into 0 minus 0 అంటే 0 వస్తుంది. 4 into minus 1 minus 4 minus of minus 4 plus 4 minus 4 plus 4 అంటే వాల్యూ 0 వస్తుంది. 4 into 1 4 minus 0 అంటే కనుక 4 అవుతుంది. అది మనం R1ని R3ని చేంజ్ చేస్తాం. సేమ్ ఆపరేషన్స్ ఇందులో కూడా అప్లై చేస్తే కనుక ఫస్ట్ రో చేంజ్ అవుతుంది, థర్డ్ రో చేంజ్ అవుతుంది. ఫస్ట్ రో ఏం చేస్తున్నాం? 2R1 plus R2 2R1 2 into 1 2 ప్లస్ -3 అంటే 2 -3 వస్తుంది. 2 -3 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? -1 వస్తుంది. 2 into 0 ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ 2 into 0 ప్లస్ 0 అంటే కనుక 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి యాస్గా ఎలిమెంట్స్ అయ్యే ఉంటాయి. -3 1 0. నెక్స్ట్ థర్డ్ రో 4R3 minus R2 చేస్తున్నాం కాబట్టి 4R3 minus R2 4 into -1 -4 minus of -3 ప్లస్ 3 అవుతుంది. -4 ప్లస్ 3 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? -1 వస్తుంది. 4 into 0 minus 1 -1 4 into 1 4 minus 0 అంటే కనుక 4 అవుతుంది. ఇంటూ పక్కనే ఉంది ఐ ఉంది. నెక్స్ట్ తర్వాత స్టెప్లో ఏం చేయాలి? థర్డ్ రోలో ఉండే థర్డ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని పై రెండు 0 చేయాలి. ఆల్రెడీ R2లో 0 ఉంది, R3 మాత్రమే 0 R1 మాత్రమే 0 కావాలి కాబట్టి ఫస్ట్ రో మాత్రమే చేంజ్ అవుతుంది. 2 ఉంది 4 ఉంది 4 minus 4 0 అవుతుంది. ఇక్కడ 4 రావాలి అంటే కనుక R1 ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేసి థర్డ్ రోని తీసేసి కనుక 0 అవుతుంది. కాబట్టి R1 ఒకవేళ ఇక్కడ 0 లేకపోతే కనుక సెకండ్ రో చేంజ్ చేయాలి. ఆల్రెడీ 0 ఉంది కాబట్టి దాన్ని చేంజ్ చేస్తున్నటువంటి అవసరం లేదు. 2R1 minus R3 చేస్తున్నాం. ఫస్ట్ రో మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి 2R1 minus R3 2 into 2 4 minus 0 4 అవుతుంది. నెక్స్ట్ 2 into 0 minus 0 అవుతుంది. నెక్స్ట్ 2 into 2 4 minus 4 0 అవుతుంది. ఇంకా సెకండ్ రో థర్డ్ రో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి సెకండ్ రోలో ఉండే వాల్యూ చూస్తే కనుక ఏమున్నాయి? 0 -4 0 ఉంది. థర్డ్ రోలో ఉండే వాల్యూ చూస్తే కనుక 0 4 ఉంది. ఈక్వల్ టు రైట్ సైడ్ మళ్ళీ ఫస్ట్ రో మీద ఆపరేషన్ అప్లై చేస్తే కనుక 2 into -1 -2 minus of -1 ప్లస్ 1 -2 ప్లస్ 1 అంటే కనుక -1 అవుతుంది. నెక్స్ట్ 2 into 1 2 minus of -1 ప్లస్ 1 2 ప్లస్ 1 అంటే కనుక 3 వస్తుంది. నెక్స్ట్ 2 into 0 -4 అంటే కనుక -4 అవుతుంది. ఇంకా సెకండ్ రో చేంజ్ కావట్లేదు కాబట్టి -3 1 0 ఉంది. థర్డ్ రోలో ఉండే వాల్యూస్ -1 -1
4 ఉన్నాయి, ఇంటూ పక్కన ఏముంది ఏ ఉంది. ఇప్పుడు ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలి అంటే కనుక ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉండే ఎలిమెంట్స్ ఏముండాలి 1లో ఉండాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉండే ఎలిమెంట్స్ 1 రావాలి అంటే కనుక ఫస్ట్ రోని ఏం చేయాలి 4తో డివైడ్ చేయాలి. కాబట్టి R1 నెక్స్ట్ R1/4. నెక్స్ట్ సెకండ్ రోలో 1 రావాలంటే కనుక సెకండ్ రోని -4తో డివైడ్ చేయాలి. థర్డ్ రోలో 1 రావాలి అంటే కనుక థర్డ్ రోని దేంతో డివైడ్ చేయాలి 4తో డివైడ్ చేయాలి. ఫస్ట్ రో మొత్తాన్ని 4తో డివైడ్ చేస్తే కనుక వాల్యూ ఏమొస్తుంది 1 0 0. సెకండ్ రోని -4తో డివైడ్ చేస్తే కనుక 0 ఏమొస్తుంది 1 0. థర్డ్ రోని 4తో డివైడ్ చేస్తే కనుక 0 0 1 వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ మళ్ళీ ఫస్ట్ రోని 4తో డివైడ్ చేస్తే కనుక -1/4 3/4 -4/4 అంటే కనుక -1. సెకండ్ రోని -4తో డివైడ్ చేస్తే కనుక 3/4. నెక్స్ట్ -1/4 0. నెక్స్ట్ థర్డ్ రోని 4తో డివైడ్ చేస్తే కనుక -1/4 -1/4 4/4 1 వస్తుంది. ఇంటూ పక్కన ఇంకేముంది ఏ ఉంది. ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. కాబట్టి I ఈక్వల్ టు ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఎలిమెంట్స్ ఏ అయితే ఉన్నాయో ఏ ఉన్నాయి. కాబట్టి I ఈక్వల్ టు ఏమున్నాయి -1/4 3/4 -1. సెకండ్ రోలో ఉండేటువంటి వాల్యూ చూస్తే కనుక 3/4 -1/4 0. థర్డ్ రోలో ఉండే వాల్యూ చూస్తే కనుక -1/4 -1/4 1 ఉన్నాయి. ఓకేనా. లెఫ్ట్ సైడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంది, రైట్ సైడ్ ఏ ఉంది. ఏని దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది దాని యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండే మ్యాట్రిక్స్ ఏమవుతుంది ఏకి ఏ ఇన్వర్స్ అవుతుంది. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఇక్కడ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అందులో ఉండే ఎలిమెంట్స్ రాస్తే కనుక ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది -1/4 3/4 -1 3/4 -1/4 0. నెక్స్ట్ థర్డ్ రోలో -1/4 -1/4 1 అనేది ఏ యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ వస్తుంది. మనం చేసినటువంటి మ్యాట్రిక్స్ రైటో రాంగో తెలియాలి అంటే కనుక ఇక్కడ ఉంచోండి ఈ మ్యాట్రిక్స్ని ఏ అంటే కనుక ఎలిమెంట్స్ని వచ్చేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడం వచ్చు కదా, రెండింటిని మల్టిప్లై చేస్తే రావాలి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే కనుక మనం చేసినటువంటి రైట్ అవుతుందని. ఓకేనా. ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఒక మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేయడం వల్ల అది చేంజ్ కాదు. కాబట్టి ఏని ఏం రాస్తున్నాం I ఇంటూ ఏగా రాస్తున్నాం. ఏ అంటే గివెన్ మ్యాట్రిక్స్ ఉంది, I అంటే ఏ రాసుకోవాలి గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఆర్డర్ ఉంటుందో అదే ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాయాలి. ఇక్కడ ఉంటే ఏని యాస్టర్స్గా అంతే ఉంచేసేయాలి. ఇంకా లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఏ మ్యాట్రిక్స్ని ఏం మార్చాలి ఇక మనం దేంట్లో మార్చాలి ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి మార్చాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి మార్చాలి అంటే కనుక ప్రిన్సిపల్ డయాగ్నల్లో 1 ఉండాలి, రిమైన్ మొత్తం 0 చేయాలి. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసేటప్పుడు ఓన్లీ ఇక మనం రో ఆపరేషన్స్ మాత్రమే అప్లై చేయాలి. ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని కింది 2 0 చేయాలి. ఇక్కడ ఆపరేషన్ అప్లై చేసేటప్పుడు దీన్ని మర్చిపోమాకండి, లెఫ్ట్ సైడ్ ఏ ఆపరేషన్ అప్లై చేసామో రైట్ సైడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ దీని మీద కూడా అదే ఆపరేషన్ అప్లై చేయాలి. తర్వాత సెకండ్ రోలో ఉండే సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని పైది కింది 0 చేయాలి. తర్వాత స్టెప్లో థర్డ్ రోలో ఉండే థర్డ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని పై 2 0 చేసేయాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్ నెంబర్స్ ఏ ఉన్నా సరే 1 రావాలి అంటే కనుక అక్కడ వాల్యూస్ ఏ అయితే ఉంటే ఆ రోలో వాటితో డివైడ్ చేస్తే కనుక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ మనకి ఐ మ్యాట్రిక్స్ ఉంది, రైట్ సైడ్ ఇంటూ ఏ కనిపిస్తుంది. ఒక మ్యాట్రిక్స్ని దాని యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి ఈ కొండేది ఏకేమవుతుంది ఏ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ వస్తుంది, అది ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం చూడండి 13th one. Find the inverse of the matrix. Find the inverse of the matrix A equal to. Find the inverse of the matrix A equal to -1 -3 3 -1 1 1 -1 0 1 1 -1 0. నెక్స్ట్ థర్డ్ రోలో 2 -5 2 -3. నెక్స్ట్ ఫోర్త్ రోలో -1 1 0 1. ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి.
Find the inverse of the matrix. 1 minus 1, sorry, minus 1, minus 3, 3 minus 1, 1, 1, minus 1, 0, 2 minus 5, 2 minus 3, minus 1, 1, 0, 1. By using elementary transformations అప్లై చేసి దాని యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇందాక ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ మనకి 3/3 ఆర్డర్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏ ఆర్డర్ ఉంది? 4/4 ఉంది. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఇదే చెప్పేటటువంటి లాస్ట్ ప్రాబ్లం, తర్వాత 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక వచ్చేస్తాయి. ఓకేనా? కాబట్టి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఆపరేషన్స్ అప్లై చేయడం, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ వస్తే కనుక ప్రాబ్లం వచ్చేసినట్టే. తెలియాల్సిందలా జస్ట్ ప్రాసెస్ మాత్రమే తెలియాలి. ఓకేనా? కాబట్టి ఒక మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దేన్ని వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలి? ఇది మర్చిపోమాకండి, పక్కన ఉండేది బై యూజింగ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. మళ్ళీ ఇన్వర్స్ అనగానే ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు HINTA బై DTA ఫార్ములా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేశారు పొరపాటున. కాబట్టి ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయడం వల్ల అది చేంజ్ కాదు. కాబట్టి ఏ ఈక్వల్ టు రాసుకోవచ్చు, I/A రాస్తున్నాం. ఇప్పుడు ఏ అంటే కనుక గివెన్ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ ఏ అయితే ఉన్నాయో రాసుకోవాలి. -1, -3, -1, -3, 3, -1. సెకండ్ రోలో 1, 1, -1, 0. థర్డ్ రోలో ఉండే ఎలిమెంట్స్ చూస్తే కనుక 2, -5, 2, -3. నెక్స్ట్ థర్డ్ రోలో ఉండే వాల్యూ చూస్తే కనుక -1, 1, 0, 1 ఉంది. ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది మనకి? I/A ఉంది. ఇందాక I అంటే రాసా 1 0 0 0 1 0 0 0 1. గివెన్ మ్యాట్రిక్స్ ఇందాక ప్రాబ్లంలో 3/3 కాబట్టి 3/3 ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాస్తాం. కానీ ఇక్కడ ఏ ఆర్డర్ ఇచ్చారు? 4/4 ఇచ్చాడు. కాబట్టి రైట్ సైడ్ ఐ దగ్గర ఏం రాయాలి? 4/4 ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాయాలి. 4/4 ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే కనుక 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 వస్తుంది. ఇది 4/4 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇంటూ పక్కనే ఉంది ఏ ఉంది, ఆ ఏది అంతే ఉంచేసేయండి. దీన్ని ఐడెంటిటీగా మార్చాలి. ఆపరేషన్స్ అప్లై చేసి ఇక్కడ ఆపరేషన్స్ ఏదైతే అప్లై చేస్తామో దీని మీద కూడా అప్లై అయితే మల్టిపుల్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వచ్చేది ఏమొస్తుంది? ఏ ఇన్వర్స్ అవుతుంది. ఎందుకు ఏ ఇన్వర్స్ అవుతుంది? ఏని దేంతో మల్టిప్లై చేసి ఐడెంటిటీ వస్తుంది, దాని యొక్క ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి ఏం మార్చాలి? దీన్ని ఐడెంటిటీగా మారిస్తే కనుక ఇది దాని యొక్క ఇన్వర్స్ అవుతుంది. దీని ఐడెంటిటీ ఎలా మార్చాలి? మనం ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలి. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా అప్లై చేయాలంటే కనుక ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే ఎలిమెంట్స్ అన్ని 0 చేయాలి. అంటే R2 దగ్గర 0 చేయాలి, R3 దగ్గర 0 చేయాలి, R4 దగ్గర 0 చేయాలి. R2 దగ్గర 0 కావాలి అంటే కనుక R2 చేంజ్ అవుతుంది. రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. కాబట్టి ఆపరేషన్ రాసేస్తున్నా R2 + R1 చేస్తే కనుక వాల్యూ 0 అయిపోతుంది R2 దగ్గర. నెక్స్ట్ థర్డ్ రోలో వాల్యూ 0 కావాలి అంటే కనుక R3 టెస్ట్ 1 తోటి R3 మల్టిప్లై చేస్తే కనుక 1 × R3 వస్తుంది. రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి +2 తోటి R1ని మల్టిప్లై చేస్తే కనుక 2R1 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రో దగ్గర వాల్యూ 0 కావాలి. రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి గుర్తుతో సహా, కాబట్టి వాల్యూ తీసేస్తే 0 అవుతుంది. కాబట్టి R4 టెస్ట్ R4 - R1 చేస్తే వాల్యూ 0 అవుతుంది. ఆపరేషన్స్ ఎన్నిసార్లు చెప్పినా గుర్తుపెట్టుకోవడం కాదు, ప్రాసెస్ తెలియాలి. పైన ఉండే నెంబర్ తోటి కిందాన్ని మల్టిప్లై చేయాలి, కింద ఉండే నెంబర్ తోటి పైదాన్ని మల్టిప్లై చేయాలి. రెండు సేమ్ సైన్స్ ఉంటే కనుక మైనస్, ఆపోజిట్ సైన్స్ ఉంటే కనుక ప్లస్ అప్లై చేస్తే కనుక ఆ ఉండే వాల్యూ 0 అయిపోతుంది. సెకండ్ రో చేంజ్ అవుతుంది, థర్డ్ రో చేంజ్ అవుతుంది, ఫోర్త్ రో చేంజ్ అవుతుంది. ఫస్ట్ రో ఒకటే చేంజ్ కావట్లేదు కాబట్టి ఫస్ట్ రో ఉండే వాల్యూస్ యాసిడ్గా అంతే ఉంటాయి. -1 -3 3 -1. సెకండ్ రోని ఆపరేషన్ ఏం చేస్తున్నాం? R2 + R1. నేను పక్కన రాసి సింప్లిఫై చేయట్లా, ఆపరేషన్ చాలా సింపుల్గా ఉంది. ఏం చేస్తున్నాం? R2 + R1 చేసి R2 దగ్గర రాస్తాం. అంటే సెకండ్ రోని ఫస్ట్ రోని యాడ్ చేసేయాలి. 1 - 1 0 1 + -3 1 -3 1 - 3 అంటే -2 -1 + 3 -1 + 3 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 0 + -1 అంటే కనుక -1. నెక్స్ట్ థర్డ్ రో ఏం చేస్తున్నాం? R3 + 2R1. R1ని 2తో మల్టిప్లై చేసి R3కి యాడ్ చేయాలి. 2 × -1 -2 -2 + 2 అంటే 0 2 × -3 -6 -6 + -5 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? 2 × -3 -6 -6 + -5 అంటే కనుక -11 వస్తుంది. 2 × 3 6 6 +
2 into 3 6, 6 plus 2 అంటే కనుక వాల్యూ 8 అవుతుంది. 2 into -1 -2, -2 plus -3 అంటే కనుక -2 -3 -5 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో మీద ఆపరేషన్ చేస్తున్నాం. R4 minus R1 కాబట్టి R4 minus R1 చేస్తే కనుక వాల్యూ ఏమొస్తుందో చూడండి. ఫోర్త్ రో నుంచి ఫస్ట్ రో తీసేస్తే కనుక వాల్యూ -1 -1 + 1 0, 1 -3 1 + 3 వస్తుంది, వాల్యూ 4 వస్తుంది. 0 + 3 వస్తుంది, 0 + 3 అంటే 3 అవుతుంది. 1 -1 1 -1 1 + 1 అంటే కనుక 2 అవుతుంది. కాబట్టి అది ఫోర్త్ రోని ఫస్ట్ రోని యూజ్ చేసుకొని ఫోర్త్ రో ఉండే వాల్యూ కింద ఉండే వాల్యూ 0 చేసేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి? 1 -3 + 4 0 -3 అంటే కనుక -3 వస్తుంది. 1 -1 + 1 1 + 1 2 వస్తుంది. ఇదే ఆపరేషన్స్ రైట్ సైడ్ ఉండే దాని మీద కూడా అప్లై చేసేసేయాలి. ఓకేనా. సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో చేంజ్ అవుతుంది. ఫస్ట్ రో ఉండే వాల్యూస్ అంతే ఉంటాయి కాబట్టి 1 0 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో ఏం చేస్తున్నాం? R2 + R1 0 + 1 1 1 + 0 1 0 + 0 0 0 + 0 0. నెక్స్ట్ థర్డ్ రోని R3 + 2R1 0 + 2 × 1 2 వస్తుంది. 0 + 2 అంటే 2 వస్తుంది. 0 + 2 × 0 0 0 + 0 0. నెక్స్ట్ 1 + 2 × 0 1 + 0 1 వస్తుంది. నెక్స్ట్ 0 + 2 × 0 0 + 0 వస్తుంది. R4 - R1 0 - 1 -1 0 - 0 0. నెక్స్ట్ 0 - 0 0 1 - 0 1 అవుతుంది. ఇది ఆపరేషన్స్ అప్లై చేయడం ఇంటూ ఏ వస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్ ఏం చేయాలి? సెకండ్ రోలో ఉండేది సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని పైన ఉండే వాల్యూ 0 చేయాలి, కింద ఉండే వాల్యూ 0 చేయాలి. ఈ పైన ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక అది ఏ రోలో ఉంది? ఫస్ట్ రోలో ఉంది కాబట్టి R1 → 2 తోటి R1ని మల్టిప్లై చేయాలి కాబట్టి 2R1, 3 తోటి R2ని మల్టిప్లై చేయాలి 3R2. రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో గుర్తు మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండే వాల్యూ 0 కావాలి. ఇది ఏ రోలో ఉంది? థర్డ్ రోలో ఉంది కాబట్టి R3 → 2. ఓకేనా. 2 తోటి R3ని మల్టిప్లై చేస్తే కనుక 2R3 వస్తుంది. 11 తోటి R2ని మల్టిప్లై చేస్తే కనుక 11R2 వస్తుంది. రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో గుర్తు ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక R4 చేంజ్ అవుతుంది. పైన 2 ఉంది, కింద 4 ఉంది. కామన్ ఫ్యాక్టర్ 2 అవుతుంది కాబట్టి ఇక్కడ 2 ఉంది అనుకుంటే కనుక ఏముంది అనుకోవాలి? 2 ఉంది అనుకుంటే కనుక ఇక్కడ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. 1 × R4 అంటే కనుక R4 వస్తుంది. ఇక 2 ఉంది కాబట్టి 2 తోటి R2ని మల్టిప్లై చేస్తే కనుక 2R2 వస్తుంది. రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ చేస్తే వాల్యూ 0 అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ రో చేంజ్ అవుతుంది, థర్డ్ రో చేంజ్ అవుతుంది, ఫోర్త్ రో చేంజ్ అవుతుంది. ఫస్ట్ రోలో ఉండే వాల్యూస్ ఎలా చేంజ్ చేస్తున్నామో జాగ్రత్తగా ఆపరేషన్ చూడండి. 2R1 - 3R2 చేస్తున్నాం. 2R1 - 3R2 2 × R1 2 × -1 -2 -2 -3 × 0 0 అంటే -2 -0 వస్తుంది. -2 -0 అంటే కనుక వాల్యూ -2 అవుతుంది. నెక్స్ట్ 2 × -3 -6 -3 × -2 +6 -6 + 6 అంటే వాల్యూ 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 × 3 6 -3 × 2 6 6 - 6 అంటే కనుక వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ 2 × -1 -2 -3 × -1 +3 వస్తుంది. -2 +3 అంటే కనుక 1 అవుతుంది. వాల్యూస్ జాగ్రత్తగా రాయాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ రో చేంజ్ అయ్యట్లేదు కాబట్టి సెకండ్ రో ఉండే వాల్యూస్ యాజిటీస్గా అయ్యే ఉంటాయి. 0 -2 2 -1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో మీద ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. జాగ్రత్తగా చూడండి. 2R3 - 11R2 వస్తుంది. 2 × R3 2 × 0 0 -11 × 0 0 0 - 0 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 × -11 -22 -11 × -2 +22 -22 + 22 అంటే వాల్యూ 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 × 8 16 -11 × 2 22 వస్తుంది. 16 - 22 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? -6 అవుతుంది. నెక్స్ట్ 2 × -5 -10 -11 × -1
ప్లస్ 11 వస్తుంది. -10 ప్లస్ 11 అంటే కనుక వాల్యూ 1 అవుతుంది. అవి థర్డ్ రోలో ఉండేటువంటి వాల్యూస్ 0 చేస్తాం. నెక్స్ట్ ఇంకే చేంజ్ చేస్తున్నాం, R4 అని కూడా చేంజ్ చేస్తున్నాం కాబట్టి R4 ప్లస్ 2R2 0 ప్లస్ 2 ఇంటూ 0 0 వస్తుంది. నెక్స్ట్ తర్వాత వాల్యూ చూస్తే కనుక 2 ఇంటూ R4 ప్లస్ 2R2 4 ప్లస్ 2 ఇంటూ -2 -4 4 -4 అంటే కనుక వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ -3 ప్లస్ 2 ఇంటూ 2 4 -3 ప్లస్ 4 అంటే కనుక వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ 2 ప్లస్ 2 ఇంటూ -1 -2 2 -2 అంటే కనుక వాల్యూ 0 అవుతుంది. అలా సెకండ్ రోలో ఉండేటువంటి సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని పైన ఉండే వాల్యూ 0 చేయాలి, కింద ఉండేటువంటి వాల్యూస్ 0 చేస్తాం. లెఫ్ట్ సైడ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తే వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి ఈక్వేషన్ ఏం చేస్తాం, రైట్ సైడ్ కూడా మల్టిప్లై చేస్తాం. కాబట్టి రైట్ సైడ్ ఉండేటువంటి మ్యాట్రిక్స్ కూడా సేమ్ ఆపరేషన్స్ అప్లై చేయాలి. ఫస్ట్ రో ఏం చేస్తున్నాం, 2R1 - 3R2 కాబట్టి 2 ఇంటూ 1 2 -3 ఇంటూ 1 3 వస్తుంది. 2 -3 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది, -1 వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ 0 0 -3 ఇంటూ 1 3 వస్తుంది. 0 -3 అంటే వాల్యూ -3 వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ 0 0 పైన కింద రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి తర్వాత వాల్యూ ఏమీ చేంజ్ కావు, రిమైన్ 2 ఎలిమెంట్స్ 0 వస్తాయి. నెక్స్ట్ సెకండ్ రో చేంజ్ చేయట్లేదు కాబట్టి సెకండ్ రోలో ఉండే వాల్యూస్ యాస్టిస్గా అవే ఉంటాయి. 1 1 0 0 వస్తుంది. థర్డ్ రోలో ఏం చేస్తున్నాం, 2R3 - 11R2 2 ఇంటూ 2 4 -11 ఇంటూ 1 -11 2 -11 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది, -9 వస్తుంది. 2 ఇంటూ 0 0 -11 ఇంటూ 1 -11 0 -11 అంటే కనుక -11 2 ఇంటూ 1 2 -11 ఇంటూ 0 0 2 -0 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది, 2 వస్తుంది. పైన కింద రెండు 0 వస్తున్నాయి కాబట్టి వాల్యూ ఏమి చేంజ్ కాదు, వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ రో చూస్తే కనుక R4 ప్లస్ 2R2 చేస్తున్నాం. R4 ప్లస్ 2R2 -1 ప్లస్ 2 ఇంటూ 1 -1 ప్లస్ 2 వస్తుంది. -1 ప్లస్ 2 అంటే వాల్యూ 1 వస్తుంది. 0 ప్లస్ 2 ఇంటూ 1 0 ప్లస్ 2 అంటే 2 వస్తుంది. 0 ప్లస్ 0 వాల్యూ ఇక్కడ వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ 1 ప్లస్ 2 ఇంటూ 0 1 ప్లస్ 0 వస్తుంది, వాల్యూ 1 అయిపోతుంది. ఇంటూ పక్కనే ఉంది ఏ ఉంది. అది మనం సెకండ్ రోలో ఉండేటటువంటి సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని పైన ఉండే వాల్యూ 0 చేసాం, కింద ఉండేటటువంటి వాల్యూస్ 0 చేసేసాం. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, ఒక్కసారి R3 → 2R3 - 11R2 2R3 2 ఇంటూ 2 4 4 -11 అంటే కనుక -11 అక్కడ వాల్యూ. నెక్స్ట్ థర్డ్ రోలో ఉండే థర్డ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని పైన ఉండే వాల్యూ 0 చేయాలి, కింద ఉండే వాల్యూ 0 చేయాలి. అంటే ఫస్ట్ రోలో సెకండ్ రోలో ఫోర్త్ లో ఉండే వాల్యూ 0 చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ రోలో 0 ఉంది కాబట్టి సెకండ్ రోలో దగ్గర ఫోర్త్ రో దగ్గర మాత్రమే 0 చేయాలి. సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక సెకండ్ రో చేంజ్ చేయాలి. R2 → 2 పైన ఉండే నెంబర్ తోటి కింద ఉన్న దాంట్లో పైదాన్ని మల్టిప్లై చేయాలి. పైన 2 ఉంది, కింద 6 ఉంది, రెండుకి కామన్ ఫ్యాక్టర్స్ 2 అయితే కాబట్టి పైన 1 ఉంది అనుకోవాలి, కింద 3 ఉంది అనుకుంటే కనుక 3 తోటి R2ని మల్టిప్లై చేయాలి. రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది. నెక్స్ట్ పైన 1 ఉన్నట్టు 1 ఇంటూ R3 అంటే కనుక R3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0 కావాలి, ఫోర్త్ రో ఉండే వాల్యూ 0 కావాలి కాబట్టి ఫోర్త్ రో చేంజ్ అవుతుంది. R4 → 2 పైన 6 తోటి R4ని మల్టిప్లై చేస్తే కనుక 6R4 వస్తుంది. రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 1 తోటి R3ని మల్టిప్లై చేస్తే కనుక 1 ఇంటూ R3 థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని పైన ఉండే వాల్యూ 0 చేయాలి, కింద ఉండే వాల్యూ 0 చేయాలి. కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ రోలో 0 ఉంది కాబట్టి ఆపరేషన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ రోలో ఫోర్త్ రోలో మాత్రమే 0 చేసి సరిపోతుంది. సెకండ్ రోకి ఆపరేషన్ రాసాం,
ఫోర్త్ రోకి ఆపరేషన్ చేసాం. ఫస్ట్ రో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి -2 0 0 1. నెక్స్ట్ సెకండ్ రో చేంజ్ చేస్తున్నాయి కాబట్టి సెకండ్ రోలో ఉండే వాల్యూ చేంజ్ అయిపోతాయి. 3r2 + r3 పైన కింద రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి వాల్యూ 0 అయిపోతుంది. 3 × -6 + 0 అంటే వాల్యూ -6. 3 × 6 6 - 6 వాల్యూ 0 అయిపోతుంది. నెక్స్ట్ 3 × -1 -3 + 1 -3 + 1 -2 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ రో మాత్రమే చేంజ్ చేస్తున్నాం. సెకండ్ రోలో ఉండే వాల్యూస్ యాస్టిస్గా అవే వస్తాయి. ఫోర్త్ రోలో ఏం చేస్తున్నాం 6r4 + r3 పైన కింద రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 ఎలిమెంట్స్ యాస్టిస్గా 0 వస్తాయి. ఇది 0 అవడానికి ఆపరేషన్ అప్లై చేస్తాం కాబట్టి వాల్యూ 0 అయిపోతుంది. 6r4 + r3 6 × 0 0 0 + 1 అంటే వాల్యూ 1 వస్తుంది. ఈక్వల్ టు సేమ్ ఆపరేషన్స్ రైట్ సైడ్ మ్యాట్రిక్స్ మీద అప్లై చేయాలి. ఫస్ట్ రో చేంజ్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ ఉండే ఎలిమెంట్స్ యాస్టిస్గా అయ్యే ఉంటాయి. -1 -3 0 0 వస్తుంది. 3r2 + r3 3r2 అంటే కనుక 3 × 1 3 + r3 అంటే -7 3 - 7 అంటే కనుక వాల్యూ -4 వస్తుంది. నెక్స్ట్ 3 × 1 3 + r3 అంటే -11 ఉంది. 3 - 11 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది -8 వస్తుంది. నెక్స్ట్ 3 × 0 0 0 + 2 అంటే వాల్యూ 2 వస్తుంది. 3 × 0 0 0 + 0 అంటే 0 వస్తుంది. థర్డ్ రో చేంజ్ చేయట్లేదు కాబట్టి థర్డ్ రో ఉండే వాల్యూస్ యాస్టిస్గా అయ్యే ఉంటాయి. -11 -7 -11 2 0 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ రో మీద 6r4 + r3 చేస్తున్నాం కాబట్టి 6 × 1 6 6 - 7 అంటే కనుక -1 6 × 12 12 - 11 అంటే కనుక వాల్యూ 1 అయిపోతుంది. 6 × 0 0 0 + 2 2 వస్తుంది. 6 × 1 6 6 + 0 అంటే కనుక వాల్యూ 6 అయిపోతుంది. ఇంటూ పక్కన ఏముంది ఏ వస్తుంది. నెక్స్ట్ తర్వాత స్టెప్లో ఫోర్త్ రోలో ఉండేటువంటి ఫోర్త్ ఎలిమెంట్ బేస్ చేసుకుని పైన ఉండే వాల్యూ 0 చేయాలి. ఫస్ట్ రోలో 0 చేయాలి, సెకండ్ రోలో 0 చేయాలి, థర్డ్ రోలో 0 చేయాలి. కాబట్టి ఫస్ట్ రో చేంజ్ అవుతుంది, సెకండ్ రో చేంజ్ అవుతుంది, థర్డ్ రో చేంజ్ అవుతుంది. ఫస్ట్ రోలో ఫోర్త్ రోలో వాల్యూస్ రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి ఒకదానిలోంచి తీసేస్తే వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ r1 టెస్ట్ r1 - r4 వస్తుంది. సెకండ్ రోలో వాల్యూ 0 కావాలంటే కనుక 1 తోటి r2ని మల్టిప్లై చేస్తే 1 r2 వస్తుంది. 2 తోటి r4ని మల్టిప్లై చేస్తే 2 r4 వస్తుంది. రెండు ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్. నెక్స్ట్ థర్డ్ రోలో ఫోర్త్ రోలో వాల్యూస్ రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి ఒకదానిలో చోటు తీసేస్తే వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ r3 టెస్ట్ r3 - r4 అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆపరేషన్ ఏం చేస్తున్నాం r1 - r4 ఇక్కడ -2 - 0 అంటే -2 0 - 0 0 0 - 0 0 1 - 1 వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రోలో ఏం చేస్తున్నాం r2 + 2r4 ఇటు సైడ్ నుంచి చూడండి ఆపరేషన్ ఈజీగా వస్తుంది. r4ని 2తో మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని r2కి యాడ్ చేసి సరిపోతుంది. కాబట్టి 2 × 0 0 0 + 0 0 వస్తుంది. నెక్స్ట్ 2 × 0 0 0 - 6 -6 పైన కింద రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి వాల్యూ 0 వస్తుంది. 2 × 1 2 2 - 2 అంటే వాల్యూ 0 వస్తుంది. r3 - r4 0 - 0 0 0 - 0 0 -6 - 0 1 - 1 వాల్యూ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ రో చేంజ్ చేయట్లేదు కాబట్టి ఫోర్త్ రో ఉండే వాల్యూస్ యాక్సిస్గా అయ్యే ఉంటాయి. 0 0 0 1 ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి అయిపోలా సేమ్ ఆపరేషన్స్ని రైట్ సైడ్ మ్యాట్రిక్స్ మీదకు అప్లై చేయాలి. ఫస్ట్ రోని r1 - r4 కాబట్టి -1 - -1 + 1 -1 + 1 వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ -3 - 1 -4 0 - 2 -2 0 - 6 -6 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో r2 + 2r4 r2 + 2r4 చేస్తే కనుక -4 + 2 × -1 ఎంత వస్తుంది -2 -4 -2 అంటే కనుక -6 వస్తుంది. నెక్స్ట్ -8 2 × 1 2 -8 + 2 అంటే కనుక -6 వస్తుంది. 2 + 2 × 2 4 2 + 4 అంటే వాల్యూ 6 వస్తుంది. 0 + 2 × 6 12 0 + 12 12 వస్తుంది. నెక్స్ట్ r3 - r4 కాబట్టి -7 - -1 + 1 -7 + 1 -6 -11 - 1 -12 2 - 2 0 0 - 6 -6 ఫోర్త్ రో చేంజ్ చేయట్లేదు కాబట్టి ఫోర్త్ రో ఉండే వాల్యూస్
యాక్సిస్గా అయ్యే ఉంటాయి. -1 1 2 6 వస్తుంది. ఇంటూ పక్కనే ఉంది ఏ ఉంది. ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉండే ఎలిమెంట్స్ అన్ని 1 రావాలి అంటే కనుక ఫస్ట్ రోలో వాల్యూ ఏదైతే ఉందో ఫస్ట్ రో దాంతో డివైడ్ చేయాలి. సెకండ్ రోలో ఉండే వాల్యూ తోటి సెకండ్ రో డివైడ్ చేయాలి. థర్డ్ రోలో ఉండే వాల్యూ తోటి థర్డ్ రో డివైడ్ చేయాలి. ఫస్ట్ రోలో వాల్యూ 1 ఉంది కాబట్టి -2 ఉంది కాబట్టి ఫస్ట్ రోని -2 తో డివైడ్ చేయాలి. సెకండ్ రోలో -6 ఉంది కాబట్టి సెకండ్ రోని -6 తో డివైడ్ చేయాలి. థర్డ్ రోలో కూడా ఒక -6 ఉంది కాబట్టి థర్డ్ రోని -6 తో డివైడ్ చేయాలి. ఫోర్త్ రో ఆల్రెడీ 1 ఉంది కాబట్టి డివైడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ రోని -2 తో డివైడ్ చేస్తే కనుక 1 0 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రోని -6 తో డివైడ్ చేస్తే కనుక 0 1 0 0 వస్తుంది. థర్డ్ రోని -6 తో డివైడ్ చేస్తే కనుక 0 0 1 0 వస్తుంది. ఫోర్త్ రౌండ్ ఎలిమెంట్స్ చేంజ్ కావు కాబట్టి 0 0 0 1 వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆపరేషన్స్ ఏదైతే అప్లై చేసామో రైట్ సైడ్ ఒక ఐ ఆపరేషన్స్ అప్లై చేయాలి. ఫస్ట్ రౌండ్ దీంతో డివైడ్ చేస్తున్నాం -2 డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఈక్వల్ టు కింద రాస్తున్నాం చూడండి 0 -4/-2 అంటే కనుక 2 నెక్స్ట్ -2/-2 1 -6/-2 అంటే కనుక 3 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఏం చేస్తున్నాం -6 డివైడ్ చేస్తున్నాం కాబట్టి 1 1 -1 12/-6 అంటే కనుక -2 వస్తుంది. థర్డ్ రౌండ్ కూడా -6 డివైడ్ చేస్తున్నాం కాబట్టి 1 2 0 1 వస్తుంది. ఫోర్త్ రో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి -1 1 2 6 వస్తుంది. ఇంటూ పక్కనే ఉంది ఏ ఉంది. లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్ ఏమంటాం 4/4 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఈక్వల్ టు రైట్ సైడ్ ఏ ఉంది. ఏని దేంతో మల్టిప్లై చేస్తే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. దాని యొక్క ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తేనే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏమొస్తుంది 0 2 1 3 1 1 -1 -2 1 2 0 1 -1 1 2 6 అనేది ఏమవుతుంది ఏ యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా పాస్ కొట్టు. నెక్స్ట్ చూడండి సేమ్ యాస్టిస్గా ముందు ప్రాబ్లమ్స్ ఏదైతే చేసామో హోంవర్క్ చేసేయండి. ఇది ఒకటే 4/4 రిమైన్ 3 ప్రాబ్లమ్స్ 3/3 ఈజీగా వచ్చేస్తాయి. అన్నిటికీ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయండి.